క్లౌడ్ సెక్యూరిటీలో సెకండ్ యూనిట్ వచ్చేసరికి క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. దానిలో ఫస్ట్ టాపిక్ వచ్చి క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కన్సిడరేషన్స్. దాంట్లో జనరల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ ఏంటి అవన్నీ చూద్దాం. దానికి ముందు ఫస్ట్ ఒకసారి క్లౌడ్ కంప్యూటింగ్ ఒక సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కాబట్టి ఫస్ట్ ఆర్కిటెక్చర్ చూద్దాం. మనం ఇది ఏమంటుందంటే ప్యారల్ అంట ఏంటిది యాక్చువల్లీ క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఎందుకు డిజైన్ చేసేదంటే ఇప్పుడు ఎంటర్ప్రైజెస్ అందరూ వాళ్ళ డేటాని మూవ్మెంట్ చేసుకుంటూ క్లౌడ్కి షిఫ్ట్ అవుతున్నారు. సో క్లౌడ్కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. సో ఈ క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రాటజీ లాంటిది అనమాట. సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఎంటర్ప్రైజెస్ వాళ్ళ డేటా నుంచి అంటే ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు కదా అందరమాట. సో అదే ఉంది ఇదంతా. సో ఇది చూడండి, ఇది క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ యొక్క డయాగ్రామ్. ఇక్కడ ఇది చూడండి, ఈ పార్ట్ అంతా ప్రొవైడర్స్ రెస్పాన్సిబిలిటీ. ఏది ప్యాస్ సర్వీసెస్ వాడు ఇస్తాడు కదా మనకి, ప్లాట్ఫామ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఇస్తాడు ప్రొవైడర్ అనేటాడు. ఇదంతా వాడి రెస్పాన్సిబిలిటీ. దీంట్లో మన అయితే ఇక్కడ నుంచి ఉన్న యూజర్ సెక్యూరిటీ మానిటరింగ్, ఎందుకంటే వాడు లాగిన్ పాస్వర్డ్ ఇస్తుంది, నీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూసుకోవడం, కానీ ఎక్కడ పడితే అక్కడ ఓడిపడతాయి చేయడానికి. సో ఇది యూజర్ సెక్యూరిటీ కానీ మానిటరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ డేటా అంటే ఎన్క్రిప్షన్, ఇంకా అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ, అప్లికేషన్ స్టాక్ కానీ సర్వీస్ డేటాబేస్ స్టోరేజ్. సో ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ వస్తుంది. ఈ రెండు వాడు ప్రొవైడర్ చూసుకుంటాడు సెక్యూరిటీ పని అంటే. ఇదంతా మనం చూసుకోవాలి, అట్లుంటుంది. అదే ఉంది ఇదంతా. ఒక ఏం చేస్తారంటే సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది, హైలైట్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఈచ్ సెక్యూరిటీ సర్వీస్ కన్జ్యూమ్ బై ద క్లౌడ్ అప్లికేషన్. సో ఇవన్నిటిని హైలైట్ దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. లోకల్ లొకేషను, లాజికల్ లొకేషను, అంటే ఇప్పుడు మనం క్లౌడ్ సర్వీస్కి మైగ్రేట్ అవుతాం కదా, దాన్ని సెక్యూరిటీ చేయడం, ఇంకా ఏ ప్రోటోకాల్స్ వాడుతున్నారు, సర్వీస్ ఫంక్షన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ మెథడ్స్ లైక్ టు కంట్రోల్స్ అవుట్పుట్ ద సెక్యూరిటీ సర్వీసెస్ అనే కంట్రోల్ ఇస్తుంది ఇవ్వండి. సో జస్ట్ ఇంట్రడక్షన్ ఇప్పుడు నేను చెప్పింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మన టాపిక్ స్టార్ట్ అయితే నేను జస్ట్ చాప్టర్ పేరే క్లౌడ్ సెక్యూరిటీ అండ్ ఆర్కిటెక్చర్ కాబట్టి మీకు ఒకసారి ఆర్కిటెక్చర్ ఎట్లుంటో చూపించడానికి అంటే చెప్పిన. సో ఇది దీని యొక్క ఆర్కిటెక్చర్. టాపిక్ ఏదో లేకపోతే ఫస్ట్ ఏంటి ఆర్కిటెక్చర్ కన్సిడరేషన్, అందులో జనరల్ ఇష్యూస్. సో ఇక్కడ నుంచి అంటే నేను రాసినాను, ఏం మొత్తం ట్యాబ్లెట్ అని చెప్పా మీకు. ఓకే, ఇక వెళ్తే టాపిక్లోకి. క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో కన్సిడర్ అసలు ఇది ఏంటిది, అసలు ఇది ఒక వెల్ డిజైన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనమాట. మనం మాట్లాడుకుంటున్నది ఏంటిది, ఈ క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనేది ఒక వెల్ డిజైన్డ్ ఆర్కిటెక్చర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఇది ఏం చేస్తుంది, ఇది ఫాలోయింగ్ కీ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చూద్దాం. ఇది నాలెడ్జ్ ఆఫ్ ద యూజర్స్, అసెట్స్, బిజినెస్ ఎన్విరాన్మెంట్, పాలసీస్, వల్నరబిలిటీస్, ఏమైనా లూపోల్స్ ఉన్నాయి, థ్రెట్స్ ఉన్నాయి, రిస్క్ మేనేజ్మెంట్, స్ట్రాటజీస్ దట్ ఎగ్జిక్యూటివ్. సో ఈ అన్నిటి ఏదైతే మనం మాట్లాడుకున్నాం యూజర్ కాల్ నుంచి రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ వరకు, ఈ అన్నిటి ఒక నాలెడ్జ్ ఐడెంటిఫికేషన్ అనేది క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ కంట్రోల్స్, ఇవన్నీ కీ ప్రిన్సిపల్స్ అనమాట. ఏదో క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ యొక్క కీ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, సో ఈ అన్నిటి యొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ దట్ సెక్యూరిటీ కంట్రోల్స్. సెక్యూరిటీ కంట్రోల్స్ ఏం చేస్తుంది, పారామీటర్స్ని అండ్ పాలసీస్ ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో డిఫరెంట్ యూజర్స్కి అవన్నిటిని డిఫైన్ చేస్తారు సెక్యూరిటీ కంట్రోల్స్. ఇంకా డేటా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు హెల్ప్ మేనేజ్ ద ఓవరాల్ సెక్యూరిటీ పొజిషన్, ఇవన్నిటి సెక్యూరిటీ కంట్రోల్స్. ఇంకోటి సెక్యూరిటీ బై డిజైన్, డిఫైన్స్ ద కంట్రోల్ రెస్పాన్సిబిలిటీ, సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అండ్ సెక్యూరిటీ బేస్డ్ ఆటోమేషన్. సో ఇది ఏం చేస్తుంది, సెక్యూరిటీ బై డిజైన్ కంట్రోల్ రెస్పాన్సిబిలిటీని, సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ని, అయితే సెక్యూరిటీ బేస్డ్ ఆటోమేషన్ని డిఫైన్ చేస్తుంది. యూజువల్గా స్టాండర్డైజ్డ్ అండ్ రిపీటబుల్ ఫర్ డిప్లాయ్మెంట్ అక్రాస్ కామన్ యూస్ కేసెస్ విత్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అండ్ యూనిట్ రిక్వైర్మెంట్స్. సో ఇదన్నమాట. తర్వాత కంప్లైన్సీ, ఇవన్నీ క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ యొక్క కీ ప్రిన్సిపల్స్. ఇది ఏం చేస్తుంది కంప్లైన్స్ అంటే, ఇది ఇది ఏం చేస్తుంది, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. అయితే రెగ్యులేటరీ కాంపోనెంట్స్ని ఆర్కిటెక్చర్ లోపలికి ఇంక్లూడ్ చేయడం.
ఆ స్టాండర్డ్స్ని మనం మ్యాచ్ అవుతున్నాం, ఫాలో అవుతున్నామా, ఆ రెగ్యులేటరీ రెస్పాన్సిబిలిటీస్ని మీట్ అయినామా. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ ఉంటాయి అన్నమాట, జీడిపిపి అని. ఆ రూల్స్ అంతా కంప్లైంట్స్ చూసుకుంటుంది. ఏ పారామీటర్ సెక్యూరిటీ. సో ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ అండ్ సెక్యూర్ ట్రాఫిక్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ ఇప్పటికి వచ్చే ట్రాఫిక్ వెబ్సైట్, ఒక ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఉంటే దానికి ఎంతోమంది విజిట్ చేస్తారు, ఎంతోమంది వెళ్తారు. సో ఆ ఇన్ అండ్ అవుట్ ఒక ట్రాఫిక్ని ప్రొటెక్ట్ చేయడం, సెక్యూర్ చేయడం ఈ పారామీటర్ సెక్యూరిటీ అనమాట. సో ఈ క్లౌడ్ బేస్డ్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ కనెక్షన్ పాయింట్స్ ఉంటే ఇచ్చిన కార్పొరేట్ నెట్వర్క్స్కి, పబ్లిక్ నెట్వర్క్కి, ఇంటర్నెట్కి. సో కార్పొరేట్ నెట్వర్క్స్కి, పబ్లిక్ ఇంటర్నెట్కి కనెక్షన్ ఉంటుంది. సో ఈ కనెక్షన్ పాయింట్స్ని కూడా క్లౌడ్ బేస్డ్ రిసోర్సెస్ని, ఈ కనెక్షన్ పాయింట్స్ని అంతా చూసుకుంటారు పారామీటర్ సెక్యూరిటీ. ఇంకా సెగ్మెంటేషన్ అంటే ఏంటిది, అయితే ఆర్కిటెక్చర్ ఉందో ఆర్కిటెక్చర్ని పార్టిషన్ చేస్తాం మనం ఐసోలేటెడ్ కాంపోనెంట్ సెక్షన్స్ లెక్క. సో ఇది ఎందుకు అట్లా చేస్తామంటే లాటరల్ మూవ్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రాంచ్ ఆఫ్టెన్ ఇంక్లూజ్. సో ఇట్లా మనము ఆర్కిటెక్చర్ని ఐసోలేట్ చేస్తే అది ఏదైనా వైరస్ అటాక్ జరిగినప్పుడు ఇట్లా జల్లి స్ప్రెడ్ కాదన్నమాట. ఇంకా యూజర్ ఐడెంటిటీ అని ఐసిస్ మేనేజ్మెంట్. మనం ensuring understanding, visibility and control into all users, people, devices, systems that across corporate assets. సో ఈ ఇప్పుడు అకౌంట్ ఉంది, ఇప్పుడు మనకి గూగుల్ అకౌంట్ ఉంది. గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్లో చేస్తే ఈ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యి ఉండి, ఏ డివైజెస్ లాగిన్ అంటే చూపిస్తుంది. దాన్ని ఐడెంటిటీ అనే యాక్సెస్ మేనేజ్మెంట్ అంటారు. సో అది ఎగ్జాంపుల్. ఎనేబుల్స్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ యాక్సెస్ పర్మిషన్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కడెక్కడ లాగిన్ ఉన్నో తెలిసిపోతుంది. నువ్వు కాదని బట్టి అక్కడ నుంచి లాగౌట్ చేసేసుకోవచ్చు. ఎవరికి యాక్సెస్ ఇవ్వాలో నీకు తెలుస్తుంది. ఇంకా పర్మిషన్స్ ఇవ్వాలి, ప్రోటోకాల్స్ ఇవన్నీ ఎనేబుల్ చేస్తుంది ఇది. డాటా ఎన్క్రిప్షన్ ఏంటిది, డాటా అనేది రెస్ట్లో ఉన్నప్పటికీ, ట్రావెల్ అయినప్పటికీ బిట్వీన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ క్లౌడ్ కనెక్షన్స్ పాయింట్స్లో అది ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటుంది. దీనివల్ల డాటా లాస్ అనేది అంత ఇంపాక్ట్ కాదు. అర్థమైందా? డాటా ఎన్క్రిప్షన్ అంటే డాటా రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు, ట్రావెల్ అయ్యేటప్పుడు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్లౌడ్ కనెక్షన్ పాయింట్స్లో అది ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటుంది. దాన్ని డాటా ఎన్క్రిప్షన్ అంటారు. దీనివల్ల డాటా లాస్ని మనం మినిమైజ్ చేస్తాం. ఆటోమేషన్ అంటే ఏం ఫెసిలిటేట్ చేస్తుంది, ర్యాపిడ్ సెక్యూరిటీ అండ్ కాన్ఫిగరేషన్ ప్రొవిజనింగ్ అండ్ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ క్విక్ ట్రిక్ డిటెక్షన్. సో సెక్యూరిటీతో పాటు కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైనా మళ్ళీ ఏ థ్రెట్ వస్తే అప్పుడప్పుడు డిటెక్ట్ చేస్తుంది ఆటోమేషన్ అనేది. ఇంకా లాగింగ్ అండ్ మానిటరింగ్ ఏం చేస్తుంది, యాక్టివిటీస్ని క్యాప్చర్ చేసుకుంటా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే క్యాప్చర్ చేస్తుంది ఆ యాక్టివిటీని. ఏవైతే కనెక్టెడ్ సిస్టమ్స్ యొక్క అన్ని కనెక్టెడ్ సిస్టమ్స్ యొక్క యాక్టివిటీస్ని మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. లాగినింగ్ అండ్ మానిటరింగ్ అంటే క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ ఎన్ష్యూర్ చేస్తాయి కాంప్లియన్స్ని, విజిబిలిటీని ఇంటూ అండ్ ఆపరేషన్స్ అండ్ అవేర్నెస్ ఆఫ్ థ్రెట్స్. ఇంకా విజిబిలిటీ ఏంటి, ఇన్కార్పొరేట్ టూల్స్ అండ్ ప్రాసెసెస్ టు మెయింటైన్ విజిబిలిటీ అక్రాస్ అన్ ఆర్గనైజేషన్ మల్టిపుల్ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్. ఇంకా ఫ్లెక్సిబుల్ డిజైన్. సో దీనివల్ల ఏ ఆర్కిటెక్చర్ డిజైన్ ఉందో అది ఏంటంటే సఫిషియంట్ అనమాట. ఒక డెవలప్ చేయడానికి ఒక కొత్త కాన్ఫిడెన్స్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలంటే అది ఇంకా బాగుంటుంది. ఈ ఆర్కిటెక్చర్ చాలా ఫ్లెక్సిబుల్ డిజైన్ అనమాట ఈ క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఇంకా దాని లోపలనే సొల్యూషన్స్ ఉంటాయి. వితౌట్ సాక్రిఫైసింగ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఏం చెడిపోయకుండా దానిలోనే ఇంకా సొల్యూషన్స్ ఉంటాయి.